రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద సమస్య. దీన్నేమో మన వాళ్ళు చాలామంది ఏమీ పట్టించుకోరు. నిన్న మంత్రివర్గం నిర్ణయాల్లో నాలా చట్టం రద్దు చేయాలని కూడా ఒక ముఖ్యమైన తీర్మానం చేశారు. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్, వ్యవసాయేతర భూములను ఎవరికి కేటాయించాలి అని అసలు ఆ చట్టమే ఎత్తిపడేసి ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఎకరాలు రకరకాల కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్టం కూడా ఎత్తేసిన తర్వాత ఈ మధ్య ఆయన మంత్రి కూడా పాతసారి ఈ విషయాలు వివరిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభ వాణిజ్య సరళ కోసం మేము ఇవన్నీ ఈ చట్టం ఎత్తేయాలని నిర్ణయించామని చెప్పారు. దీంతోపాటు ఇంకోటి కూడా ఉంది, అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్, వ్యవసాయ భూమి మార్పిడి, దాన్ని కూడా ఇదివరకే చేసి ఉన్నారు. సో ఈ రెండింటి యొక్క ఉద్దేశం ఏంటి? భూమిని భారీగా విశృంఖలంగా కార్పొరేట్లకు వీళ్లకు కట్టబెట్టడమే కదా. దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే కడపలో అదానీ కంపెనీకి ఉన్నటువంటి సోలార్ ఎనర్జీ కోసం వాళ్ళు చేస్తున్న 1200 ఎకరాలను తాజాగా కేటాయిస్తూ 99 ఏళ్ళ లీజు కేటాయించడం. అంటే అంతకుముందేమో ఎవరు వచ్చినా మేము 99 పైసలకు భూమి ఇస్తాము అని అదొక మాట చెప్పారు. కరేడులో ఇండోసోల్ గురించి అది జరుగుతుంది. ఇప్పుడు